అజయ్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి రీడ్ చేయి. Ayan has six cricket cards. సీకా See Anna. Six cricket cards. His brother gives him 12 more cards. 12 కాదని చెప్పిన కదా. 12. 12 మోర్ కార్డ్స్ అంటే 12 మోర్ కార్డ్స్ అంటే ఎక్కువ cards ఇచ్చిండు. ఇంకో 12 అన్నట్టు. ఇంకొక Write in express. ఇది షన్, ఇది ఎక్స్ప్రెషన్. మీకు చెప్పినా కదా, రాని వర్డ్స్ని మనం కామ్గా ఎట్లా విరచాలి అన్నది అర్థం చేసుకొని మెల్లగా అలవాటు చేసుకోవాలి. ఏదో ఒకటి చదివేస్తా, రాకపోతే స్టక్ అయిపోతా అంటే రాదు. ఇప్పుడు చదువు. ఎక్స్ప్రెషన్ ఇక్కడ డబుల్ ఎస్ ఉంది కదా. ఎక్స్ప్రెషన్ for the total number of cricket cards Ayan has now. నవ్ అంటే ఇప్పుడు. ఫార్ అంటే దానికి. దాని కోసం అట్లా. గుడ్. గివ్స్ అంటే ఇస్తాడు. ఓకే. టోటల్ అంటే మొత్తం. అయితే ఫస్ట్ సి ఉన్నాయి, తర్వాత పండేండి ఇంకా ఇచ్చిండు అంటే ఏం చేయాలి ఇడ? దేన్ని దేనితోని? సి ప్లస్ 12. ఇదే ఎక్స్ప్రెషన్ అంటే. అర్థమైందా ఇప్పుడు? ఓకే, గుడ్. ప్రవీణ్. ఎస్ కాదు, ఎస్. Write an expression for the number of students in each group. అంటే ఏంది? దేర్ ఆర్ ఎస్ స్టూడెంట్స్ ఇన్ అ క్లాస్ అంటే ఎస్ కాదు, ఎస్. నువ్వేమంటే ఇట్లా అంటున్నావు ఎస్ అని, నేనేమంటున్నా ఎస్ అని రా అంటున్నా. ఎస్, ఎస్ కాదు. అంటే అక్కడ ఎస్ స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్ లో. దేర్ ఆర్ అంటే ఉన్నారు అని ఏదైతే మనం అంటున్నామో అది దేర్ ఆర్. ఇన్ అంటే ఇఫ్ అంటే ఇఫ్ అంటే నేనా? ఇక్కడ మనకు మీనింగ్ ఎగ్జాక్ట్లీ తెలియకున్నా కానీ అసలు ఏమంటున్నారు అని తెలుసుకోవాలా. ఏమంటున్నావు చెప్పు. ఒకవేళ అట్లా చేస్తే అన్నట్టు. ఇఫ్ డివైడెడ్ అంటే పంచడం. ఇంటూ అంటే లోకి అన్నట్టు. దేనిలోకి? 6 సమానమైన గ్రూప్స్ అన్నట్టు. ఈక్వల్ అంటే సమానం. అంటే ఏంది? ఎనీ కాదు, ఏదైనా అంటే అదే మరి. ఎనీ కాదు, ఇక్కడ యాన్ అంటున్నా అంతే. ఏదైనా ఎందుకు రాస్తావు రా? నీ ఇష్టం వచ్చింది ఎట్లా రాస్తావు? ఎక్స్ప్రెషన్ ఫార్ అంటే కోసం, దానికి దేనికి రాయమంటుండు?
దేనికి ఎక్స్ప్రెషన్ రాయమంటుండు? దీనికి తర్వాత చెప్తాడు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ గ్రూప్. ముందు ఎంతమంది ఉన్నారు క్లాస్లో? స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఎన్ని గ్రూప్స్ చేసిర్రు? ఈక్వల్ గ్రూప్స్ 6 గ్రూప్స్లకు చేసిర్రు. అయితే ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది ఉంటారు? ఇప్పుడు 6 మంది ఉన్నారు అనుకో, స్టూడెంట్స్ ఉన్నారు అనుకో, 6 గ్రూప్స్ చేస్తే ఎంతమంది? ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది ఉంటారా? ఎంత వస్తుంది? 6 డివైడెడ్ బై 6 ఎంత? 6 డివైడెడ్ బై 6 12. 6 మంది పిల్లలు ఉంటే 6 గ్రూప్స్లో అందరిని వంచితే 12 అవుతాయా? వీళ్ళ దగ్గర కోడి కొనుక్కుందాం రా. ఒక కోడి కొనుక్కుంటే పంచినమనుకో 6 కోళ్ళు, 12 కోళ్ళు ఉడతాయంట. కోడ్లా గుడ్లా? ఆలోచించి చెప్పు. 6 స్టూడెంట్స్ ఉన్నారు, 6 గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళని పంచినమనుకో 6 గ్రూప్స్లా 2 ఎట్లా వస్తారా? ఆలోచించాలి మరి. నీకు ఆన్సర్ చెప్పే తొందర ఎక్కువ ఉంది. అదే 24 స్టూడెంట్స్ ఉన్నారు అనుకో, 24 స్టూడెంట్స్ ఉంటే ఏమవుతుంది? కాదు, అయితే ఇప్పుడు ఏం చేయాలి? 24ని 6తో ఏం చేయాలి? 4 రావాలంటే 4 6 24. అయితే 4 ఎట్లా వచ్చింది? 24 డివైడెడ్ బై 6 అన్నట్టు. అయితే ఫస్ట్ 6 ఉండే, 6 ఉన్నప్పుడు 1 ఎట్లా వచ్చింది అంటే 6 బై 6 చేస్తే 1 వచ్చింది ఫస్ట్. ప్రవీణ్, 6 మంది ఉంటే ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది వస్తారు? 24 ఉంటే 36 ఉన్నారు అనుకో, అప్పుడు ఏం చేయాలి? 36ని డివైడ్ బై 6 చేయాలి. అయితే 6 వస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఏదన్నా నంబర్ చెప్తే మనము ఇట్లా డివైడ్ చేసి కనుక్కుంటున్నాం కదా. ఒకవేళ నంబర్ చెప్పలే, ఎస్ అన్నారు ఉట్టిగా, అప్పుడు ఏది ఏం రాయాలి? ఏంది? ఎస్ ప్లస్సా? ఏ నంబరు? ఎందుకు మరి 6 ఏడికి పోయి? 6తో ఏం చేయాలి? 6 ప్లస్ 1. ఆలోచన అన్నది ఉందా బాబు నీకు? ఆలోచన చెయ్యి, ఏదో ఒకటి మాట్లాడు. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నా అనుకో, అప్పుడు ఏం చేసినాం? స్టూడెంట్స్ 6 పెట్టినాం అనుకో, అప్పుడు ఏం చేసినాం? 6 గ్రూప్లకు డివైడ్ చేస్తే ఎస్ ఈక్వల్ టు 6 అన్నప్పుడు ఏం చేసినాం? ఎస్ అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అది 6 పెట్టుకున్నప్పుడు 6 గ్రూప్లకి డివైడ్ చేయాలంటే ఏం చేసినాం? ఈ 6ని 6 గ్రూప్స్లకు చేయాలి. 6ని అంటే ఏం చేయాలి? డివైడ్ చేయాలి. 1 ఎట్లా వచ్చింది? అయితే ఏం చేసినాం? ఎస్ ఈక్వల్ టు 6 తీసుకుంటే 6 డివైడెడ్ బై 6 చేసినాం కదా 1 రానికి.
24 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 24 అప్పుడు ఏం చేసినాం? అజయ్ నువ్వు చెప్పు. అశ్విని ఒక్క నిమిషం. అజయ్ 6 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది వస్తారు బాబు? 1 member. ఎట్లొచ్చింది 1? Divide చేసి దేంతోని? 6 ని 6 తో. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు 6 ఉన్నప్పుడు 6/6 చేసినాం. సరే ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు 24 అనుకో. ఎస్ ఏంది? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. ఎస్ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎస్ని మనం 6 పెట్టుకున్నాం అనుకో. వేరియబుల్ అని ఎందుకన్నాం? దీన్ని మార్చి చేయొచ్చు అని. ఇప్పుడు మారుస్తున్నా, కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నా. ఎస్ ఈక్వల్ టు 6 పెట్టినప్పుడు 6/6 చేస్తే 1 వచ్చింది. ఎస్ 24 అయినప్పుడు ఒక్కో గ్రూప్లో ఎంతమంది వస్తారు? ఎస్ 24 ఉంటే టోటల్ 24 స్టూడెంట్స్ ఉంటే ఒక్కో గ్రూప్లో ఎంతమంది వస్తారు? ఇప్పుడు నీ దగ్గర 24 రూపాయలు ఉన్నాయి. 6 మందికి సమానంగా వంచాలి. ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయిరా? సరే 12 పెట్టుకుందాం. మీకు మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఇందుకే టేబుల్స్ గట్టిగా రావాలి, ఎట్లా యూజ్ చేయాలో తెలియాలి. ఒకవేళ 12 అనుకో ఎస్ తప్పు. అజయ్ 12 స్టూడెంట్స్ ఉన్నారు, 6 గ్రూప్స్ చేయాలి. ఒక్కో గ్రూప్లో ఎంతమంది వస్తారు? 2 members. ఎట్లొచ్చింది 2? Divide చేసి బాబు దేంతో డివైడ్ చేయాలో చెప్పాలి అని 1,00,000 సార్లు అన్నా మళ్ళీ అదే. దేంతో డివైడ్ చేయాలి బాబు? 2 ని 12 తోనా? ఏంది? 2 ని 12 తోనా? 2ని 12తో డివైడ్ చేయాలా? వీడు పాలు కాదు ఇంకేదో దాగొచ్చినట్టుండు వీడు. 2ని 12తో డివైడ్ చేస్తే ఏమొస్తుందిరా? ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? దాన్ని 12 పెట్టిన. ఇప్పుడు ఎస్ని 12 అనుకుందాం. 12 అయితే ఎన్ని గ్రూప్స్ చేయాలి? 6 groups. ఎంతమంది వస్తారు ఒక్కో గ్రూప్లో? 2 members. ఎట్లొచ్చింది? ఒక గ్రూప్ లా 2 మెంబర్స్ ఉన్నారు. ఎట్లంటే ఇప్పుడు మన దగ్గర 12 అదే ఇప్పుడు 12 స్టూడెంట్స్ ఉన్నారు, 6 గ్రూప్స్ ఉన్నాయి. 2 ఏడుకెళ్ళి వచ్చింది. ఒక్క గ్రూప్ లా ఇద్దరు సరిపోతారు. అవును 2 కానీ ఏడుకెళ్ళి వస్తుంది. 12 నుంచి 6 నుంచి 2 ఏడుకెళ్ళి వస్తుంది అంటున్నా. అజయ్ 12 6 నుంచి 2 ఏడుకెళ్ళి వస్తుంది. ఆగు అజయ్. 2 6 are 12 అన్న. అయితే 2 6 are 12 కరెక్టే. కానీ ఇప్పుడు మనకి 12 6 ఉన్నాయి. ఏం చేయాలి వీటిని? ఏం చేస్తే 2 వస్తుంది? ప్రవీణ్ ఏమంటున్నావు? కరెక్టే, డివైడ్ చేయాలి. దేంతో? 2నా? 12ని 6తోనా? 12ని 2తో చేస్తే 6 వస్తుంది కదా. కానీ మనకు ముందు 12 6 ఉన్నాయి. 12 6ని ఏం చేయాలి? 6 గ్రూప్స్ ఉంటాయి. 12 ఏమో 12 మెంబర్స్ ఉంటారు. అదే అయితే 2 ఏడుకెళ్ళి వస్తుంది అంటున్నా. 12 ని 6 ని డివైడ్ చేస్తే 2 వస్తుంది. 12ని 6ని దేంతో చేయాలి? 6 తోనా 12 చేయాలి. 6ని 12తోనా? 6 on the 6 6 or 12. డివిజన్ దేంతో చేయాలని అడుగుతున్నా. డివిజన్ అంటే ఏంది? Divide పంచడం. 12 నార్ల పంచుతామా? 6ని 12ల పంచుతున్నామా? ఇడ 12 అలా పంచుతున్నాం. అయితే దేన్నైతే పంచుతున్నామో అది మీద రాయాలి.
ఇంట్లో దేన్ని ఎన్ని పంచుతున్నామో అది కింద రాయాలి. అజయ్, మీకు ఇంకా డివిజనే రాలేదు, 5th క్లాస్కి వచ్చిండ్రు. 6 ఇది చేస్తున్నాం. 12/6 ఎంత? అర్థమైందా? ముందేం చేసినాం? 6 మంది ఉన్నప్పుడు 6/6 ఎంత? 12. ఉమ్? 1. బ్రెయిన్ ఏడుందిరా నీకు? మామూలుగా తలపైనే ఉందా, కాలికి జారిందా? ఏం ఆలోచించకుండా ఎందుకు మాట్లాడతావు అట్లా? అయితే 24 మంది ఉన్నారు అనుకో, అప్పుడు 24 divided by 6 it equals to 4. 36 ఉన్నారు అనుకో. 6 అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది? ఏ నంబర్ వచ్చినా ఏం చేయాలి? 6 తోని డివైడ్ చేయాలి. అంతేనా? yes అన్న. ఏ నంబర్ వచ్చినా కానీ 6 తోని డివైడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇచ్చినప్పుడు కూడా ఆన్సర్ ఏంది రాయడా అంటే ప్లస్ గిస్ కాదు. ఏం చేయాలి అజయ్? ఎస్ని ఏం చేస్తే వస్తుంది? ఎంతమంది వస్తారని ఇక్కడ ఏం చేసినాం? 24 ఎస్ 6 ఉన్నప్పుడు డివైడ్ బై 6, ఎస్ 12 ఉన్నప్పుడు డివైడ్ బై 6, ఎస్ 24 ఉన్నప్పుడు డివైడ్ బై 6, ఎస్ 36 ఉన్నప్పుడు కూడా డివైడ్ బై 6. ఏ ఎస్ ఇచ్చినా ఏం చేయాలి దాన్ని? అశ్విని నువ్వు చెప్పు. అశ్విని, ఏం చేయాలి? ఒక ఎస్ అన్నోన్ ఎస్ ఇచ్చిర్రు అనుకో, ఏం చేయాలి దాన్ని? x by 6 చేయాలన్న. అది అర్థమైందా బాబు? ఓకే, ఇది ఇట్లా దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది రాకపోతే ఏమి అశ్విని, ఆల్జిబ్రా గుండె గాబరా అవుతుందా అందరికీ? వీళ్ళకి ఎందుకు ఇంత కష్టపడి చెప్తున్నా అంటే ఇప్పుడు నేర్చుకోనోనికి ముందు క్లాసులలో అంతా ఇదే టెన్షన్ వస్తుంది.